హలో పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము అక్షరము పా. పా పా పలక. పా పా పలక. పలక అంటే పిల్లలు చదువుకోవడానికి, అక్షరాలు సంఖ్యలు రాయడం నేర్చుకోవడానికి ఉపయోగిస్తారు. పా పా పనసకాయ. పా పా పనసకాయ. పనసకాయ అంటే బయట నుంచి ఆకుపచ్చ రంగులో ఇంకా లోపల నుంచి పసుపు రంగులో ఉంటుంది. ఇది పెద్దగా మృదువుగా ఉంటుంది, ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. పా పా పసుపు. పా పా పసుపు. పసుపును వంటల్లో, ముఖ్యంగా కూరల్లో రంగు, రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. పా పా పక్షులు. పా పా పక్షులు. పక్షులు అంటే గాల్లో ఎగిరే జీవులు. పక్షులకు రెక్కలు మరియు కాళ్ళు కూడా ఉంటాయి. కొన్ని పక్షులు మాత్రమే నేలపై నడుస్తాయి. మాతో పాటు నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఏ అక్షరమో చెప్పండి. పా. నాతో పాటు మళ్ళీ చెప్పండి. పా పా.